తలకోన సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంటే చూసా. 2 గంటల 6 నిమిషాల రన్ టైం, రూ. 99కి రెంట్. ఓ అడ్వెంచర్ థ్రిల్లర్ అంటే ఎలా ఉండాలి అనేదానికి విరుద్ధంగా తలకోన ఉంది. కథలో తల ఉంది కానీ తల పెట్టి ఆలోచించలేదు అనిపించింది. అసలు స్క్రిప్ట్ బాగానే ఉంది, తగినట్లుగా తెరకెక్కిస్తే ఫుల్ ఫన్ అయ్యేది. కానీ పొలిటికల్ ఎలిమెంట్స్, ఫోర్స్ ఎమోషన్స్ కనెక్ట్ కాకపోయే క్యారెక్టర్స్ వల్ల అసలు థ్రిల్ ఏమీ లేకుండా చేసేశారు. అడవిలో తప్పిపోయిన వాళ్లు అసలు భయపడరు, ఒత్తిడిలో ఉండరు. హీరోయిన్ ఫుల్ ఫ్రెష్ లుక్స్లోనే. అసలు మర్డర్ అయిన వ్యక్తి గురించి కూడా వాళ్లకి పెద్దగా భయమే లేదు. ఇక హీరో తన క్యారెక్టర్లో లీనమైపోయినట్టు అనిపించలేదు. హీరోయిన్ అంటే మరో లెవెల్. అప్సర రాణిగారి ఎక్స్పోజింగ్ తప్ప మిగతా యాక్టింగ్ మీద పెద్దగా మాట్లాడాలనిపించలేదు. గ్రాఫిక్స్, క్లైమాక్స్లో సంజీవని కోన టచ్ చేసిన సీన్స్ బావున్నాయి. సినిమాటోగ్రఫీ ఓకే. కథ విషయానికి వస్తే, ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ తలకోన అడవిలోకి వెళ్తారు. అక్కడ మిస్ ఏషియా అనే క్యారెక్టర్తో స్టోరీకి కనెక్షన్. మరి ఎందుకు వెళ్లారు? ఏం జరిగింది? విలన్లు వెతుకుతున్న సంజీవని కోన దొరికిందా? ఈ అన్ని మిస్టరీలకి జవాబుల కోసం చూస్తే మాత్రం ఓపిక పట్టాలి. అజయ్ ఘోష్ విలన్ ఎంట్రీ బాగుంది కానీ విలన్గా పెద్దగా ఏం చేయలేదు. అసలు డ్రగ్స్ తయారు చేయడం, పోలీస్ ఫైట్, మిస్ ఏషియా పోరాటం అన్నీ ఓ ఫ్రెష్ ఫీలింగ్ ఇవ్వాలనుకున్నాయేమో కానీ అవి ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు. స్క్రిప్ట్ బలంగా ఉన్న ఎగ్జిక్యూషన్ వల్ల సినిమా డల్ అయ్యింది. సెకండ్ హాఫ్ అయితే ఒక ఊహించని ట్విస్ట్తో వస్తుంది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఏదో సీక్రెట్ మిషన్ మీద ఉన్నట్టుగా చూపించారు. కానీ ఇది కూడా సరైన హై పాయింట్ ఇవ్వలేదు. మేకింగ్లో చాలా తప్పులున్నాయి. టెక్నికల్గా సినిమా ఓకే అనిపించినా కంటెంట్ వైపు చూస్తే చాలా డ్రాగ్ అయ్యింది. అప్సర రాణి డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎంత ట్రై చేసినా ఓవరాల్గా యాక్టింగ్ కన్విన్సింగ్గా అనిపించలేదు. బికినీ సీన్స్ తప్ప ఆమె క్యారెక్టర్కి ప్రాముఖ్యత ఏమీ లేదు. ఫైనల్గా చెప్పాలంటే, తలకోన సినిమా కథ పటిష్టంగా ఉంది కానీ ప్రెజెంటేషన్ పూర్తిగా ఫ్లాప్. కథ వర్కౌట్ అయ్యింది కానీ స్క్రీన్ ప్లే చాలా వీక్. థ్రిల్లర్ మూవీ అనిపించకపోవడం ఓ పెద్ద మైనస్. మ్యూజిక్ కూడా అంత సాటిస్ఫై చేయలేదు. నా ఒపీనియన్లో రేటింగ్ 1.75. మీకు సినిమా నచ్చిందా లేదా కామెంట్ చేయండి. మరిన్ని రివ్యూల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.